హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు పూరీల కూర ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా కొంచెం ఆయిల్లో శనగపప్పు, చాయ్ మినపప్పు, అలానే కొంచెం ఆవాలు వేసుకుని ఒకసారి కలుపుకొని కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి. ఇక్కడ నేను ఒక పచ్చిమిరపకాయ వేశాను, ఎందుకంటే కారం ఎక్కువ ఉంది కాబట్టి. కారం తక్కువ ఉన్నవాళ్ళు ఇంకొక 2-3 యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు, ఒక చిన్న క్యారెట్, కొత్తిమీర, ఒక చిన్న బంగాళదుంప చిన్నగా తరిగింది, అలానే కొన్ని పీస్ తీసుకున్నాను. ఏవి విడిగా ఉడకపెట్టలేదు. ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ముందుగా కొంచెం ఆనియన్ వేసుకుని హై ఫ్లేమ్లోనే కలుపుకోవాలి, ఎక్కడ లోలో అవసరం లేదు. ఇప్పుడు కొంచెం పొటాటో, అలానే క్యారెట్ వేసి కూడా కలుపుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు మనం వాటర్ పోస్తాం కాబట్టి అందులో ఉడికితే కాబట్టి సరిపోతూ ఉంటుంది. ఇలా ఒకసారి పొటాటో, క్యారెట్ వేసి కలుపుకున్నాక పీస్ వేసుకోవాలి. పీస్ వేసుకున్నా కూడా ఒకసారి కలుపుకొని 2 గ్లాసులు నీళ్లు పోసాను. ఈ 2 గ్లాసులు నీళ్లు పోసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఒకసారి అంతా కలుపుకొని పసుపు, ఉప్పు వేసి ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పావుగంట సేపు ఇలా వదిలేస్తే సరిపోతుంది. ముక్కలన్నీ ఉడికిపోతాయి. మనం పావుగంట ఉడికినప్పుడు మధ్యలో ఒకసారి చూసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు శనగపిండి ఒక 2 స్పూన్లో కొంచెం వాటర్ వేసి లంప్స్ లేకుండా కలుపుకొని డైరెక్ట్గా ఇందులో కలిపేసుకోవచ్చు. త్వరగా గట్టిపడుతుంది. శనగపిండి వేసిన తర్వాత ఎక్కువసేపు అది ఉడకక్కర్లేదు, ఒక 5 నిమిషాలు వేస్తే సరిపోతుంది. 5 నిమిషాలు ఉడికిన తర్వాత పూరీలో కూర రెడీ అయిపోతుంది. లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసి కలుపుకొని దించేసుకుంటే పూరీల కూర అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ పూరీ కూడా చేశాను. పూరీ నేను ఇక్కడ చపాతీ మిల్లెట్స్తో ట్రై చేశాను. పూరీ కూడా బాగా వచ్చింది. సో నేనైతే ట్రై చేశాను, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఫస్ట్ టైం చూస్తున్నారు నా ఛానల్ అయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేనైతే టేస్ట్ చూస్తాను. మీరు కూడా ఒకవేళ ట్రై చేస్తే కనుక ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.